జనవరి 21వ తేదీ ఆదివారం నుండి జనవరి 27వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసిరాబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా మేష రాశి. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు కదలని పరిస్థితి. శ్రమ కొన్ని వ్యవహారాలలో వృధా కాగల అవకాశం. ఉద్యోగ, విద్యాయత్నాలలో ఆటంకాలు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు. అవసరాలకు తగినట్లుగా సొమ్ము సమకూరడంలో జాప్యం. రుణ బాధలు కొంత పెరుగుతాయి. మొత్తం మీద సాధారణంగా కొనసాగుతుంది. అకాల ఆహార విహారాదులపై పరిమితులు విధించుకోవడం అవసరం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక నిరుత్సాహం చెందుతారు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. అదనపు పనిభారం మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆవేదన. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృషభ రాశి. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. పలుకుబడి, గౌరవం పెరుగుతుంది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు మిత్రులను సైతం ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనలాభాలు కలిగి అవసరాలు తీరతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు తగినంత లాభాలు అందుతాయి. సోదరులతో ఆస్తి తగాదాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తీరే సమయం. స్వస్థత చేకూరుతుంది. వైద్య సేవలకు విరమిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. భాగస్వాములు చేయూతనిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. మహిళలకు స్వల్ప వివాదాలు ఎదురుకావచ్చు. శ్రీ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి. మిథున రాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ కష్టం ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. ఇతరులకు సైతం సాయం అందిస్తారు. మీలో దాగిన నైపుణ్యత, ప్రతిభ మరింత గుర్తింపు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. వస్తు లాభాలు కలుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సోదరీలతో విభేదాలు తీరతాయి. వివాహాది శుభకార్యాలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. స్వల్ప రుగ్మతలతో బాధపడతారు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు పునరుద్ధరించుకుంటారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపట్టే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. మహిళలకు విశేష ఆదరణ లభిస్తుంది. గణేశాష్టకం పఠించండి. కర్కాటక రాశి. ఏ కార్యక్రమం చేపట్టినా ఇతరుల సాయం లేకుండానే పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. మీ ఖ్యాతి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకోని విధంగా శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. ఆశించిన విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. గతంలో చేసిన పొదుపు ద్వారా కొంత సొమ్ము అందుతుంది. మీపట్ల బంధువుల ఆదరణ పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో గతం కంటే లాభాలు అధికంగా ఉంటాయి. విస్తరణ యత్నాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు మరింత ఆనందదాయకంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సింహరాశి. ఎంతటి పరిస్థితులు ఎదురైనా అనుకూలంగా మలచుకుంటారు. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న పనుల్లో జాప్యం తొలగి ముందడుగు వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. డబ్బు చేకూరుతుంది. అవసరాలకు ఏ మాత్రం లోటులేని విధంగా ఉంటుంది. కొత్త పొదుపు మార్గాల్లో పెట్టుబడులు పెడతారు. సోదరులు, సోదరీలతో కుటుంబ విషయాలపై చర్చిస్తారు. సంతానం, ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి. పూర్తి స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలలో మరింత విస్తరిస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఏ బాధ్యత అప్పగించినా పరిపూర్ణంగా నిర్వర్తించి అందరిచేత అభినందనలు అందుకుంటారు. నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు అన్ని విధాలా అనుకూల సమయం.
శివాష్టకం పఠించండి. కన్య రాశి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకుని అడుగులు వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా గడుపుతారు. మీ అభిప్రాయాలు, సూచనలు మిత్రులు అంగీకరిస్తారు. కాంట్రాక్టర్ల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. జీవితాశయం నెరవేరే సమయం. దేవాలయాలు సందర్శిస్తారు. యుక్తితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుని కొంత లబ్ధి పొందుతారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. అప్పులు కొంతమేర తీరతాయి. ఖర్చులు అదుపు చేసుకుని పొదుపు సూత్రాలు పాటిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడి ఊరట లభిస్తుంది. భార్యాభర్తల మధ్య దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం. స్వల్ప రుగ్మతలతో బాధపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి లక్ష్యాలు సాధిస్తారు. భాగస్వాములు మరింత చేయూతనిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు మానసికోల్లాసం. శ్రీరామరక్ష స్తోత్రాలు పఠించండి. తులరాశి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుని లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఊహించని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తి విక్రయాలు సకాలంలో పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు. మీ ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులను ఆకర్షిస్తారు. శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఆరోగ్యం మందగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు సోదరులతో సంతోషంగా గడుపుతారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి కార్యజయంతో మరింత ఉత్సాహం చెందుతారు. మిత్రులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక కొత్త పరిచయస్థుడు మీకు ఊహించని సహాయం అందిస్తారు. రావలసిన సొమ్ము విడతల వారీగా అందుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. కుటుంబం పెద్దల ప్రోత్సాహం, సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది వేడుకల నిర్వహణకు సిద్ధమవుతారు. సోదరులతో నెలకొన్న కొద్దిపాటి విభేదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు మరింతగా అందుతాయి. భాగస్వాములు మీతో పూర్తిగా సహకరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు, ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. విధుల్లో మరింత ప్రోత్సాహం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. మహిళల కృషి ఫలిస్తుంది. గణపతి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి అనుకున్న కార్యక్రమాలు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. మీ ఆత్మీయత, ఆదరణకు మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తారు. ఒక ప్రకటన ద్వారా నిరుద్యోగులు ఊరట చెందుతారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలించి మరింత ఉత్సాహం పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అవసరాలకు డబ్బు సమకూర్చుకుంటారు. మీరు శ్రమపడ్డా తగిన గుర్తింపు పొందలేరు. అయితే సోదరులతో ముఖ్య విషయాలు చర్చించి ఊరట చెందుతారు. కొంత అనారోగ్య సూచనలు. వైద్య సేవలు అవసరం కావచ్చు. వ్యాపారాలలో కొంత మేర లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో మీ ప్రతిభ అంతగా గుర్తింపులోకి రాక డీలా పడతారు. అయితే క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు. మహిళలు మనశ్శాంతి పొందుతారు. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. మకర రాశి కొత్త కార్యక్రమాలు ప్రారంభం నుంచి చురుగ్గానే సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు నెమ్మదిగా సాగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఇంతకాలం ఎదురైన ఇబ్బందులు అధిగమిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనప్రాప్తి కలిగే సూచనలు. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యులను మెప్పిస్తారు. సోదరీలతో విభేదాలు తీరతాయి. వేడుకల నిర్వహణపై చర్చిస్తారు. ఆరోగ్యం కొన్ని రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుతాయి. భాగస్వాముల సలహాలతో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.
ఉద్యోగాలలో కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. కొన్ని మార్పులు నిలిచిపోయి ఆనందంగా గడుపుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు ఆస్తి కొంత దక్కే సూచనలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి, కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని శత్రువులుగా భావించే వారు సైతం మీ పట్ల విధేయత చూపుతారు. రుణాలు కొంతమేర తీరతాయి. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము సమకూర్చుకుంటారు. ఆస్తుల విషయంలో సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. సంతానపరంగా శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని రుగ్మతలు బాధించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. హనుమాన్ చాలీసా పఠించండి. మీనరాశి, ఆలోచనలు అమలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ప్రత్యర్థులతో కొన్ని వ్యవహారాలలో రాజీ పడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకుంటారు. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. సోదరులు, సోదరీలతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పని భారం కొంత తగ్గుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. మహిళలకు ముఖ్య విషయాలు తెలుస్తాయి. కనకధార స్తోత్రాలు పఠించండి.